ఎన్నికల కమిషన్ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తుందని వైసీపీ నేత అడపా శేషు అన్నారు. నిరుపేదలకు సెంట్ భూమి కూడా ఇవ్వని చంద్రబాబుకు ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు కాపులతో పాటు మిగతా కులాలు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. వంగవీటి రాధా, పవన్ కళ్యాణ్ కాపులను మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. డీబీటీ ద్వారా పథకాలు ప్రజలకిస్తుంటే బాబు, పవన్ నిధులు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారని అడపా శేషు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అవినీతి లేకుండా నేరుగా ప్రజలకి ఆ స్కీమ్స్ ని బ్యాంకు ద్వారా పంపిస్తా ఉంటే వాళ్ళ అకౌంట్లతో పోయి నేరుగా జమ చేస్తా ఉన్నటువంటి విధానాన్ని కూడా ఈ రాష్ట్రంలో కేవలం నిలుపుదల చేయడానికి కారణం ఏమిటి అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ని, లోకేష్ ని, వీళ్ళందరినీ కూడా. పొరుగు రాష్ట్రాల్లో ఇచ్చేటువంటి స్కీమ్స్ ని మరి తెలంగాణలో ఎందుకు నిలుపుదల చేయలేదు, ఆంధ్రాలో ఎందుకని నిలుపుదల చేస్తా ఉన్నారు అంటే పేదల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం ప్రతి ఒక్క స్కీము పేదలకు అందింది. ప్రతి పేదవాడు కూడా ఆయన బస్సు యాత్రకి వచ్చి స్వాగతం పలుకుతా ఉంటే చూడలేక చంద్రబాబు నాయుడు చేసేటువంటి కుట్రలో నిబంధనలకి విరుద్ధంగా మరి ఈ రోజు ఎన్నికల కమిషనర్ గారు ఆయనకు అనుకూలంగా పనిచేస్తా ఉన్నారా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎన్నికల కమిషనర్ గారా ఎన్నికలకి చేసేది చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతా ఉన్నా. మాట్లాడితే ప్రధాని మంత్రి మోడీ గారి దగ్గర వంగి వంగి దండాలు పెట్టే పవన్ కళ్యాణ్ కూడా నేను అడుగుతా ఉన్నా. ఆయన దగ్గర వంగి వంగి దండాలు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు, లోకేష్ రాజమండ్రిలో. మీరు ఈ స్కీమ్స్ గురించి ఆయన చెవిలో వేయటానికి కూడా